హాయ్ అందరికి చాలా మందికి ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. కానీ ఎలా స్టార్ట్ చేయాలి, స్టాక్ ఎక్కడ బై చేయాలి, ఎలా ఆర్డర్స్ ని ప్రాసెస్ చేయాలి, ఇలాంటి చాలా డౌట్స్ ఉన్నాయి కదా. ఈ డౌట్స్ అన్నిటికీ ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇస్తాను, అస్సలు మిస్ అవ్వద్దు. ఈ మధ్య సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు చాలా మంది ఆన్లైన్ లో స్టాక్ సేల్ చేస్తున్నామని వీడియోస్ చేస్తున్నారు. అలా మీకు కూడా స్టార్ట్ చేయాలని ఉంటే ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోండి. ఫస్ట్ ఈ కామర్స్ బిజినెస్ అంటే ఏంటి అంటే, మీకు ఒక ఆఫ్లైన్ స్టోర్ లేకున్నా సరే మీ ప్రోడక్ట్స్ ని కస్టమర్ కి సేల్ చేయొచ్చు ఆన్లైన్ లో. ఆన్లైన్ అంటే ఏంటి, మీరే వెళ్ళి ఇవ్వాల్సిన అవసరం లేదండి ప్రోడక్ట్ ని కస్టమర్స్ కి మీరు కొరియర్ సర్వీసెస్ ద్వారా అయితే పంపించాలి. ఈ కొరియర్ సర్వీసెస్ గురించి ముందు వీడియోలో చెప్తాను. ఓకే, మీకు ఇలా అయితే అర్థమైంది కదా. ఈ కామర్స్ బిజినెస్ అంటే మీరు వెళ్ళి ఇవ్వాల్సిన లేదు, కొరియర్ వాళ్ళతో మీ ప్రోడక్ట్ పంపించాలి. ఓకే, మనకి ఆర్డర్స్ ఎలా వస్తాయి అనే డౌట్ ఉంటుంది కదా. ఈ కామర్స్ బిజినెస్ లో మీరు సోషల్ మీడియా నుంచి అయినా తెచ్చుకోవచ్చు ఆర్డర్స్, లేదా ఒక పర్టికులర్ ప్లాట్ఫామ్స్ లో అయినా యూజ్ చేసుకోవచ్చు. ప్లాట్ఫామ్స్ అంటే అమెజాన్, మీషో, ఫ్లిప్కార్ట్, షాప్స్పై ఇలాంటి వెబ్సైట్స్ ఉన్నాయి కదా, వాళ్ళతో టైఅప్ అయ్యి కూడా మీరు ఆర్డర్స్ తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ సోషల్ మీడియా అన్నాను కదా, మీరు యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇవన్నీ క్రియేట్ చేసుకొని అక్కడ మీ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకోవాలి. అంటే మీరు రోజు రెగ్యులర్గా పోస్ట్ చేస్తూ ఉంటే మీకు సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ వస్తారు కదా, వాళ్ళనే మీ కస్టమర్స్గా చేసుకొని ఆర్డర్స్ని తెచ్చుకోవాలి. అంటే మీరు రోజు ఇప్పుడు శారీస్ ఉన్నాయనుకోండి, రోజు రెగ్యులర్గా మా దగ్గర ఈ శారీస్ ఉన్నాయని అంత ప్రైస్కి ఇస్తున్నామని మీరు వీడియోస్ చేస్తూ ఉంటే కస్టమర్స్కి ఆ శారీ అనేది రీచ్ అవుతుంది. అంటే మీ వీడియోస్ ద్వారా మీరు చెప్పే కంటెంట్ ద్వారా వాళ్ళకి రీచ్ అయ్యి, వాళ్ళకి ఒకవేళ కావాలి అంటే వాళ్ళు కామెంట్ చేస్తారు మాకు ఈ శారీ కావాలి అని. సో అలా కామెంట్ చేసినప్పుడు మీరు వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఆ డీటెయిల్స్ని మీరు కొరియర్ సర్వీసెస్ వాళ్ళు ఉంటారన్నారు కదా, వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి పిక్ చేసుకొని, అంటే మీ ప్రోడక్ట్ని తీసుకొని కస్టమర్కి సెండ్ చేస్తారు. ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను. అండ్ మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఉన్నాయి కదా, వీటన్నింటిలో కూడా ఎలా చేయాలో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ సోషల్ మీడియా ద్వారా నేను అన్నాను కదా, ఇప్పుడు వాళ్ళ డీటెయిల్స్ తీసుకోవాలి అని. డీటెయిల్స్ తీసుకున్నాక కొరియర్ సర్వీసెస్ వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలి అని చాలా మందికి డౌట్ ఉందండి. కొరియర్ సర్వీసెస్ చాలా ఉన్నాయి. డెలివరీ, ఎక్స్ప్రెస్ బీస్, షాడో ఫ్యాక్స్, ఈ కార్ట్, ఈ క్యామ్, బ్లూ డార్ట్, డిటిడిసి, ఇండియన్ పోస్ట్, ఇలా చాలా ఉంటాయండి. వీళ్ళ వెబ్సైట్స్లో డైరెక్ట్గా మీరు ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. బట్ వీళ్ళు మీ దగ్గర నుంచి కస్టమర్ దగ్గరికి మీ ప్రోడక్ట్ని తీసుకెళ్ళడానికి షిప్పింగ్ ఛార్జెస్ అనేది పే చేయించుకుంటారు. అంటే ఆ షిప్పింగ్ ఛార్జెస్ మీరు ఇచ్చేస్తే మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఆర్డర్ తీసుకొని కస్టమర్ దగ్గరికి డెలివరీ చేస్తారు. ఇలా ఉంటుంది. సో మాకు ఎలా మేము బుక్ చేసుకోవాలి అండి అని అంటే, మీరు గూగుల్లోకి వెళ్ళి ఇక్కడ వెబ్సైట్స్ ఉంటాయి కదా, వాళ్ళ వెబ్సైట్స్ అంటే మీకు ఏ లాజిస్టిక్ పార్ట్నర్ కావాలో ఆ లాజిస్టిక్ పార్ట్నర్ని సెలెక్ట్ చేసుకోవాలంటే, అంటే మీకు నియర్ బై డిటిడిసి కావచ్చు, ఎక్స్ప్రెస్ బీస్ కావచ్చు, ఇండియన్ పోస్ట్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా కొరియర్ సర్వీసెస్. సో వీళ్ళ దగ్గరికి వెళ్ళి షిప్పింగ్ ఛార్జెస్ ఎంత తీసుకుంటున్నారు అంటే, షిప్పింగ్ ఛార్జెస్ ఎలా ఉంటాయి అంటే హాఫ్ కేజీకి ఒక ప్రైస్ చెప్తారు అండ్ కేజీకి ఒక ప్రైస్ ఉంటుంది. సో ఎంత ప్రైస్ వాళ్ళు తీసుకుంటున్నారో చూసుకొని మీకు ఏ ప్రైస్ రీజనబుల్గా ఉందో, అంటే ఏ లాజిస్టిక్ పార్ట్నర్ రీజనబుల్గా ఇస్తున్నారో చూసుకొని వాళ్ళ దగ్గర మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. మీరు వెళ్ళి డైరెక్ట్గా వాళ్ళతో మాట్లాడాల్సిన అవసరం లేదండి. నేను చెప్పాను కదా, ఇప్పుడు వెబ్సైట్స్లో కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళ యాప్స్ కూడా ఉంటాయి. డైరెక్ట్గా మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డిడిడిసి ఉంటుంది, డెలివరీ ఉంటుంది, యాప్స్ కూడా ఉంటాయండి. యాప్స్ని డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా ఆర్డర్ని ప్లేస్ చేసుకోవచ్చు. అండ్ షిప్పింగ్ ఛార్జెస్ ఎంత పే చేయాలో కూడా వాళ్ళు ముందే చెప్తారు. అండ్ ఓకే, ఆర్డర్ ప్లేస్ చేయాలి, కానీ మాకు కొరియర్ కవర్స్ ఎలా, మాకు లేబుల్ ఉంటుంది కదా, లేబుల్ ఎలా, మన అడ్రస్ ఎలా ఇవ్వాలి, కస్టమర్ అడ్రస్ ఎలా ఇవ్వాలి అంటే, ఇలా నేను యాప్స్ ఉంటాయి అని అన్నాను కదా, యాప్స్ లేదా వెబ్సైట్స్లోకి వెళ్ళి మీరు ఇవ్వాలి. మీ అడ్రస్ అండ్ కస్టమర్ అడ్రస్ వాళ్ళకి ఇచ్చేసి మీ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్ని ఇచ్చాక షిప్పింగ్ ఛార్జెస్ చూపిస్తుంది అన్నాను కదా, షిప్పింగ్ ఛార్జెస్ మీరు పే చేశాక మీ ఆర్డర్ ప్లేస్ అయిపోతుందండి. సో ప్లేస్ అయిపోగానే మీకు డౌన్లోడ్ లేబుల్ అనే ఆప్షన్ ఉంటుంది వాళ్ళ వెబ్సైట్స్లో. సో అక్కడ నుంచి మీరు ఆ లేబుల్ని డౌన్లోడ్ చేసుకొని మీరైతే ఆ ప్రింట్అవుట్ తీసుకొని మీరు ఆర్డర్ ప్యాక్ చేయాలి అన్నాను కదా, కొరియర్ కవర్స్ ఉంటాయండి, టెంపర్డ్ కొరియర్ కవర్స్. నేను ఆల్రెడీ మన వీడియోస్లో చెప్పాను. ఆ ప్యాకెట్స్లో మీరు మీ ప్రోడక్ట్ని ప్యాక్ చేసి ఉంచి ఈ లేబుల్ని స్టిచ్ చేసేస్తే మీరు ఆల్రెడీ షిప్పింగ్ ఛార్జెస్ పే చేస్తారు కాబట్టి కొరియర్ సర్వీసెస్ వాళ్ళే వచ్చి మీ దగ్గర నుంచి మీ ప్రోడక్ట్ని తీసుకొని వెళ్ళి
కస్టమర్కి డెలివరీ చేస్తారు. అంటే ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారండి. అండ్ మెయిన్ ఇంకొక డౌట్ వస్తుంది, మేము ఇలా సోషల్ మీడియాలో ఆర్డర్స్ తెచ్చుకోవడానికి జిఎస్టీ ఏమైనా అవసరం ఉంటుందా అని అంటున్నారు. అస్సలు జిఎస్టీ అవసరం ఉండదండి. అంటే మీ ఎర్నింగ్స్ 40 lakhs కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రమే జిఎస్టీ అవసరం ఉంటుంది. అంతకన్నా తక్కువ ఉన్నప్పుడు మీరు నార్మల్గానే మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరైతే చేసుకోవచ్చు. అండ్ పాన్ డీటెయిల్స్ ఎక్కడ ఇవ్వాలంటే లాజిస్టిక్ పార్ట్నర్స్ ఉన్నారు కదా, వాళ్ళు మీకు కేవైసీ అడుగుతారు. సో కేవైసీ కంప్లీట్ చేసేసాక మీకు ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అలా అయితే మీరు చేసుకోవచ్చు. జిఎస్టీ అయితే అస్సలు అవసరం ఉండదు. మీకు ఎప్పుడు జిఎస్టీ అవసరం ఉంటుంది అంటే మీ ఓన్ వెబ్సైట్ మీరు క్రియేట్ చేసుకున్నప్పుడు కానీ, లేదా వేరే ప్లాట్ఫామ్స్ని యూజ్ చేసినప్పుడు కానీ, మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్సిఫై ఇలాంటి వెబ్సైట్స్ని కానీ, లేదా మీ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు మాత్రం మీరు జిఎస్టీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సోషల్ మీడియా నుంచి అయితే మీరు ఆర్డర్స్ తెచ్చుకోవడానికి ఎలాంటి జిఎస్టీ అవసరం ఉండదు. అండ్ నేను ఫ్లిప్కార్ట్, మీషో, అమెజాన్ గురించి చెప్తాను అన్నాను కదా, ఆల్రెడీ మన ఛానల్లో మీషో గురించి ఉంది. ఒకవేళ ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మీషోలో అయితే మీరు ఎన్రోల్మెంట్ ఐడితో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్ ఉంటే సరిపోతుంది. కానీ ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, షాప్స్పై కానీ ఇలాంటి వెబ్సైట్స్కి మాత్రం మీరు జిఎస్టీ నెంబర్ ఇచ్చి మీ ప్రోడక్ట్స్ని అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే మీ ప్రోడక్ట్స్ ఇమేజెస్ తీసేసి డీటెయిల్స్ ఇచ్చేసి క్యాటలాగ్స్ అప్లోడ్ చేయాలి వెబ్సైట్స్లో. అలా అప్లోడ్ చేశాక ఎవరైనా కస్టమర్స్ మీ ప్రోడక్ట్ కావాలని డైరెక్ట్గా వాళ్ళే ఆర్డర్ చేస్తారు. మీరేమి వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు ఆర్డర్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మీరు అలా సెట్ చేసుకోవాలి మీ వెబ్సైట్ని. చాలామంది వెబ్సైట్స్ క్రియేట్ చేసి ఇస్తున్నారు బిలో 5,000 తీసుకొని. ఒకవేళ ఆర్డర్స్ సోషల్ మీడియాలో ఎక్కువగా వచ్చినట్లయితే ఓన్ వెబ్సైట్ తీసుకోండి. సజెషన్ ఏంటి అంటే మీకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినప్పుడు మీరు వెంటనే మీ ఓన్ వెబ్సైటే క్రియేట్ చేసుకోండి. ఎందుకు అంటే ఇలా మీషో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, షాప్స్పై ఇలాంటి ప్లాట్ఫామ్స్ని యూజ్ చేస్తే మీ బ్రాండ్ అనేది ఎక్కువ మందికి రీచ్ అవ్వదు. అంటే వాళ్ళు ఏమనుకుంటారు, మీషో వాళ్ళే పంపించారు, ఫ్లిప్కార్ట్ వాళ్ళే పంపించారు అనుకుంటారు, కానీ మీ బ్రాండ్ అనేది వాళ్ళకి రీచ్ అవ్వదు. అంటే మీ గురించి తెలిస్తేనే కదా వాళ్ళు మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ ప్రోడక్ట్ తీసుకునేది. ఇలాంటి ప్లాట్ఫామ్స్ యూజ్ చేస్తే మీ బ్రాండ్ కాకుండా వాళ్ళ బ్రాండే ప్రమోట్ అవుతుంది. సో నా సజెషన్ మీ ఓన్ వెబ్సైట్ క్రియేట్ చేసుకొని వన్స్ మీకు సోషల్ మీడియాలో ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినప్పుడు. ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చింది కదా, ఈ కామర్స్ బిజినెస్ అంటే సోషల్ మీడియా నుంచి కానీ ఓన్ ప్లాట్ఫామ్స్ నుంచి కానీ మీ ప్రోడక్ట్స్ని కస్టమర్కి సెండ్ చేయాలి, ఎలా సెండ్ చేయాలి అండ్ ఇవన్నీ కూడా అర్థమయ్యాయి కదా. నెక్స్ట్ ప్రోడక్ట్స్ ఎక్కడ నుంచి తెచ్చుకోవాలి అని అనుకుంటున్నారు. మీరు హోల్సేలర్ దగ్గర నుంచి మీ ప్రోడక్ట్స్ని బై చేయాలండి. అలా బై చేసిన ప్రోడక్ట్స్ని సోషల్ మీడియాలో కానీ మీ ఓన్ వెబ్సైట్స్లో కానీ క్యాటలాగ్స్ లాగా అప్లోడ్ చేస్తే కస్టమర్స్ ఆర్డర్ చేస్తారు. కాకపోతే సోషల్ మీడియా నుంచి ఆర్డర్స్ తీసుకున్నాక ఏమవుతుంది అంటే మీరు ప్రతి ఒక్కరి డీటెయిల్స్ తీసుకొని అంటే వాళ్ళ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా అడ్రస్ ఇచ్చేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు ఒక సింగిల్ లెటర్ మిస్ చేసినా కానీ మీ కస్టమర్ అడ్రస్కి వెళ్ళదు, మీ ప్రోడక్ట్ మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది. ఇలా రిటర్న్ వచ్చినప్పుడు కూడా లాజిస్టిక్ పార్ట్నర్స్ షిప్పింగ్ ఛార్జెస్ పే చేయించుకుంటారు. ఇది ఒకటి కూడా ఉంటుంది. అండ్ ఇలా వెబ్సైట్స్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే డైరెక్ట్గా కస్టమర్సే వాళ్ళ అడ్రస్ ఇచ్చేసి ఆర్డర్ ప్లేస్ చేస్తారు కాబట్టి మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బట్ సోషల్ మీడియా నుంచి మీకు ఎక్కువగా ఆర్డర్స్ వచ్చినప్పుడు మాత్రమే మీరు ఇలా ఓన్ వెబ్సైట్కి వెళ్ళండి. ఎందుకంటే ముందే మీరు వెబ్సైట్ క్రియేట్ చేస్తే మీ బ్రాండ్ ఏంటో తెలియదు కాబట్టి ఎవరు మీ వెబ్సైట్కి రారు. సోషల్ మీడియాలో ఎక్కువగా ఆర్డర్స్ వచ్చి మీ బ్రాండ్ చాలా మందికి రీచ్ అయ్యి మీ ప్రోడక్ట్స్ బాగా నచ్చుతున్నాయి అన్నప్పుడు మీ బ్రాండ్తో ఒక వెబ్సైట్స్ లాంచ్ చేశారు అంటే ఆటోమేటిక్గా ఆ కస్టమర్సే మీ బ్రాండ్ తెలుసు కాబట్టి మీ వెబ్సైట్కి వచ్చేసి బై చేస్తారు. ఇలా ఉంటుంది. అండ్ చాలామంది మేము ఈ కామర్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకుంటున్నాము, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అని అంటున్నారు. అది నేను చెప్పలేను కదండి. మీ ప్రోడక్ట్ ప్రైస్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ సెట్ చేసుకోవాలి. నా సజెషన్ ఏంటి అంటే మీరు స్టార్టింగ్ స్టేజెస్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టకండి, తక్కువ ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఆ ప్రోడక్ట్ సేల్ అయ్యాకే మీరు మళ్ళీ రీస్టాక్ చేయండి అంటున్నాను న్యూగా ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేసిన వాళ్ళకి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే మీరు ఇలా సోషల్ మీడియా నుంచి ఆర్డర్స్ తెచ్చుకోవడం వల్ల అక్కడ మీకు వ్యూస్ వస్తాయి, అక్కడ మీ ఛానల్ గ్రోత్ అవుతుంది అండ్ మీకు ఇలా ఆర్డర్స్ రావడం వల్ల ఇటు రెవెన్యూ కూడా వస్తుంది. సో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆన్లైన్ బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి, బట్ కరెక్ట్ ప్రోడక్ట్ చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియోలో చాలామంది అడుగుతున్నారు మాకు ఇలా కొరియర్ సర్వీసెస్ ఆర్డర్ చేసుకోమని అంటున్నారు కానీ ఎలాగో తెలియట్లేదు అని. నేను వాళ్ళ వెబ్సైట్స్ అలాగే ఎలా ఆర్డర్ చేసుకోవాలో అనేది మీరు ఈ వీడియోకి మినిమం ఒక 100 likes చేశారు అంటే నేనైతే ఆ వీడియో చేస్తానండి. వన్స్ 100 likes
అండ్ మినిమం 50 కామెంట్స్ అయితే వస్తే కనుక నేను ఖచ్చితంగా మీకు ఎక్స్‌ప్రెస్ బీస్, షాడో ఫ్యాక్స్, బ్లూ డాట్, డీటీడీసీ ఇలాంటి కొరియర్ సర్వీసెస్ వాళ్ళ గురించి డీటెయిలింగ్‌గా ఒక వీడియో అయితే చేస్తాను. ఈ వీడియో మీకు ఏమాత్రం ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినా గానీ వెళ్ళేటప్పుడు లైక్ చేయగానే హై బటన్ ఉంటది కదా! హై బటన్ ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మరి వెళ్ళండి.